గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంతో చీకటిలో ఉన్న మల్లవల్లి పారిశ్రామిక వాడ ప్రస్తుతం వెలుగులు నింపుకుంటోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం మల్లవల్లిలో పరిశ్రమల నిర్మాణానికి మట్టి కొరత పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య లేకుండా చూడాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. 2014-2019 మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో పారిశ్రామిక వాడ నిర్మాణం చేపట్టింది. మల్లవల్లిలో పారిశ్రామిక వాడ కోసం 1467 ఎకరాల భూమిని ఏపీ ఐఐసి అధికారులు సేకరించారు. పరిశ్రమల ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం ఎకరా భూమిని 16.50 లక్షల చొప్పున పారిశ్రామికవేత్తలకు కేటాయించింది. లాటరీ ద్వారా దాదాపు 350 మందికి ఫ్లాట్లు కేటాయించడంతో చాలా మంది పరిశ్రమలు ప్రారంభించారు. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పారిశ్రామిక వాడకు నీలినీడలు అలుముకున్నాయి. గత పాలకుల నిర్ణయాలతో పరిశ్రమలు స్థాపించకుండా మధ్యలోనే నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూములు తీసుకుని పరిశ్రమలు స్థాపించలేకపోయినా వారికి మరో అవకాశం కల్పించింది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వారంతా మళ్లీ మల్లవల్లిలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే పరిశ్రమల నిర్మాణానికి మట్టి కొరత పెద్ద సమస్యగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం నియోజకవర్గంలో విపరీతంగా సహజ వనరుల దోపిడీ జరిగింది. మైనింగ్ పై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో నియోజకవర్గంలో ఎక్కడా మట్టి తవ్వకాలు జరగడం లేదు. మట్టి కొరత వల్ల పరిశ్రమల గ్రౌండింగ్ కి లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ప్రధానంగా అలాట్మెంట్ జరిగేసి రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళకి ఉన్న ప్రధాన సమస్య మట్టి లభ్యత కొంచెం కష్టంగా ఉంది ఇక్కడ. దాని గురించి కూడా మేము అసోసియేషన్ నుంచి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము. అది వీలైన తొందరగా పరిష్కారం అవుతుందని చూస్తున్నాము. అది కాకుండా వాటర్ అవైలబిలిటీ లేదు. అందరూ బోర్ వేసుకోవాలంటే కష్టం. ప్రభుత్వం కామన్ బోర్ వెల్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాటర్ ఇస్తే బాగుంటుందని అసోసియేషన్ నుంచి మేము అడుగుతున్నాం. అంటే ల్యాండ్ ఫిల్లింగ్ ప్రాబ్లం వస్తుంది సార్. ల్యాండ్ ఫిల్లింగ్కి గ్రావెల్ లోకల్లో పర్చేజ్ చేయాలన్నప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. దాదాపుగా ల్యాండ్ కాస్ట్ కంటే ఎక్కువ అవుతుంది. ల్యాండ్ ఫిల్లింగ్ చేయకుండా మనం ఫౌండేషన్ వేయటం కష్టం అవుతుంది. కొంచెం త్వరితగతిన గవర్నమెంట్ చర్య తీసుకొని ల్యాండ్ ఫిల్లింగ్కి గ్రావెల్ ప్రొవైడ్ చేస్తే త్వరగా మేము దాన్ని చేసి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గ్రౌండింగ్ కు వచ్చిన పరిశ్రమల నిర్మాణానికి మట్టి లభ్యత తీవ్ర సమస్యగా మారింది. దీనిపై ఏపీ ఐఐసి అధికారులకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. మాది 2017లో అలాట్ అయినాయండి ఈ ప్లాట్లు. లాస్ట్ గవర్నమెంట్ మన వేధింపుల వల్ల ల్యాండ్ తక్కువ రేటుకి ఇచ్చారు అని ఇబ్బందులు గురి చేయడం వల్ల ఆగి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ మొదలు పెట్టాం, స్టార్ట్ చేస్తున్నామండి. అన్ని అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులన్నీ. మట్టి ఒకటి మేజర్ సమస్య అండి. ఇక్కడ మైనింగ్ పర్మిషన్ లేకపోవడం వల్ల, క్వారీలు లేకపోవడం వల్ల మేము కాతే ఎట్లా ఒకటో తిప్పలపడి కొంచెం ఎక్కువ రేటు వెచ్చించి కొనుక్కుని రావాల్సి వస్తుంది. ఇంత కాస్ట్ బేర్ చేయాలంటే ల్యాండ్ తక్కువకి వచ్చింది కానీ మట్టికి బోలంత అవుతున్నాయి. మాకు ఒక 2000 మీటర్లు మాది ఇప్పుడు ఇది నింపుతాకి 20 లక్షలు అయిందండి మట్టికి. ఇవి 6 నెలల్లోనే మేము స్టార్ట్ చేసినాక ఈ రేంజ్కి తీసుకొచ్చేసి ఇంకో 1 or 2 months ఇది స్టార్ట్ చేస్తాం ప్రొడక్షన్. మాది లక్ష్మీ ఇంజనీరింగ్ ఫ్యాబ్రికేటర్ అని నేను 30 ఏళ్ళుగా హైదరాబాద్లో డెవలప్ చేస్తున్నాం. రాష్ట్రం విడిపోయినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ రండి ల్యాండ్లు ఇస్తామంటే మేము వచ్చామండి. వచ్చిన వల్ల మాకు ల్యాండ్ ఇచ్చారు, మేము డెవలపింగ్ చేస్తున్నామండి. తర్వాత గవర్నమెంట్ మారినాక అనేక సమస్యల్లో ఎదుర్కొన్నాం. దానివల్ల మేము చాలా సఫర్ అయ్యాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మాకు సానుకూలంగా ఉంది. సమస్యలన్నీ సాల్వ్ అవుతున్నాయి. ఇక్కడ మట్టి లేదు, అవన్నీ అధిగమిస్తామని ఆలోచనలో ఉన్నామండి. మల్లవల్లి పారిశ్రామిక వాడ అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నా వారి పరిశ్రమలు నిర్మించలేకపోతున్నారు. ఈ పారిశ్రామికవేత్తలు మల్లవల్లి పరిశ్రమలు ప్రారంభించేందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మట్టి కొరత అనేది తీవ్రంగా వేధిస్తోంది. కాబట్టి ప్రభుత్వం ఈ మట్టి సమస్యను తీర్చి పరిశ్రమలు ముందుకు వెళ్లే వెసులుబాటు కల్పించాలంటూ కూడా పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మల్లవల్లి, కృష్ణా జిల్లా.